వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి 2 పాటలకు చార్ట్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లిస్టులో ప్రవేశించగా, సెకండ్ సింగిల్ మీను కూడా అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది. మేకర్స్ సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. బీన్స్ సిసిరోలియో సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ ని హైలైట్ చేసి మరో అద్భుతమైన నెంబర్ ని కంపోజ్ చేశారు. ఆర్ఎఫ్సీలో వేసిన వైబ్రెంట్ సెట్ లో హీరో వెంకటేష్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ పై ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. పోస్టర్లో వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షి ఇతరులతో కలిసి డాన్స్ చేస్తూ కనిపించారు. ఇక్కడ అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఈ ఎనర్జెటిక్ కలర్ఫుల్ నెంబర్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమా మెయిన్ హైలైట్లలో ఒకటిగా ఉంటుంది. వెంకటేష్ ఎక్స్ పోలీస్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ తాజాగా ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. సినిమాలో పాటలన్నీ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉంటాయని టీం చెప్తుంది. అయితే ఈ సినిమా నుండి ఇంకా టీజర్ ను విడుదల చేసింది లేదు. వాస్తవానికి వెంకటేష్ పుట్టినరోజైన డిసెంబర్ 13న టీజర్ వదులుతారని అంతా భావించారు. కానీ టీజర్ కట్ వర్క్ జరగకపోవడం వల్ల ఆ టైంకి ఇవ్వలేకపోయారని మేకర్స్ చెప్పుకొచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం అనేది చాలా లైటర్ వెయిన్ కథ అని తెలుస్తుంది. మొత్తం ఎంటర్టైన్మెంట్ పైన ఈ సినిమా కథనం ఉంటుందట. అందువల్ల టీజర్ను వెంటనే రిలీజ్ చేస్తే కథ రివీల్ అయిపోతుందని నిర్మాతలు టీజర్ రిలీజ్ చేయలేదని తెలుస్తుంది. టీజర్ వదలకుండా ట్రైలర్ని రిలీజ్ చేయాలని చాలా పకడ్బందీగా టీం సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ కట్లు చేస్తున్నట్లు వినికిడి. జనవరిలో ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం. ఈ ట్రైలర్తో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు.